ఈ ప్రపంచంలో ముఖ్యంగా రెండు ఆత్మలున్నాయి. ఒకటి దేవుని ఆత్మ, రెండవది దురాత్మ అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. మనిషి ఆత్మ చాలా చాలా విలువైనది. దానికి చావు లేదు. అది నిత్యము జీవించే గుణము కలిగి ఉందని బైబిల్ నొక్కి ఒక్కానిస్తుంది. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: ఒక మనుష్యుడు ప్రపంచమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనమని. ఎంతో విలువైన మనిషి ఆత్మను ఎలాగైనా చేజిక్కించుకొని పరలోకానికి తీసుకుని వెళ్లాలని దేవుడు నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరొక వైపు మనిషి ఆత్మను ఎలాగైనా చేజిక్కించుకొని వారితో పాపం చేయిస్తూ నరకానికి తీసుకుని వెళ్లాలని సాతాను గర్జించు సింహములా నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీరిరువురి మధ్య నిరంతరము గట్టి పోటీనే జరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక యుద్ధాన్ని సూచిస్తుంది. ఇది మనిషి ఆత్మ యొక్క అపార విలువను సూచిస్తుంది. ఏ భేదము లేదు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ చెబుతుంది. పాపికి పరలోకంలో స్థానం లేదని, వారి అంతం నరకమే అని బైబిల్ హెచ్చరిస్తుంది. మనుషులను వారి పాపము నుండి విడిపించి నరకము నుండి తప్పించి పరలోకం చేర్చటానికి ప్రభు అయిన దేవుడు పాపమెరుగని పరిశుద్ధుడైన తన ఒక్కగానొక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును ఈ లోకానికి పంపి కలువరి శిలువపై బలి అర్పించి తన పరిశుద్ధ రక్తాన్నంతయు శిలువపై కార్చి తనను నమ్మి బాప్తిస్వం పొందిన వారికి రక్షణ, పాపక్షమాపణ, విడుదలనిచ్చి పరలోకములో శాశ్వత స్థానం ఇస్తాడని బైబిల్ హామీ ఇస్తుంది. వింటున్న నిన్ను దేవుడు ఆకర్షించి రక్షించి దీవించునుగాక. ఆమెన్.